హలో ఎవ్రీవన్, మీ జీవితాల్లో ప్రతిరోజు అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలు మీరు కోరుకున్న ప్రతిదీ జరగాలని కోరుకుంటున్నాను. అయితే బిఫోర్ స్లీపింగ్ ఇంపార్టెంట్ సీక్రెట్స్ ఏంటి? రాత్రి నిద్రపోయే ముందు ఆ విశ్వ రహస్యాలు తెలుసుకుని ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, ఎలాంటి ఆలోచనలు రిలీజ్ చేయకూడదు, ఆ రహస్యాలు తెలుసుకుందాం. అలాగే క్రియేషన్ బుక్లో రాత్రి నిద్రపోయేటప్పుడు ఎలా రాసుకోవాలి, ఆ కోరికలు, ఆ కాస్మిక్ ఎనర్జీని ఎలా పొందాలి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హోపోనోపోనో మిరాకిల్ ప్రేయరు రాత్రిపూట చెప్పినప్పుడు ఆ సమస్యకి అది ఎలా పనిచేస్తుందో దాని గురించి కూడా తెలుసుకుందాం. అయితే మనం నిద్రపోయే ముందు చేయకూడనటువంటి కార్యక్రమాలు ఏంటంటే, రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ రోజంతా లేదా గతంలో జరిగిన బాధని ఏది కూడా తలుచుకోకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రాత్రి అంతా మనం చేసే ఆలోచనలు విశ్వంలోకి వెళ్తాయి మనలోని గొప్ప శక్తి ద్వారా. సాడ్నెస్ని ఎప్పుడూ తలుచుకోకూడదు. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ని అదే పనిగా నిద్రపోయేటప్పుడు ఆ సోషల్ మీడియాలో రకరకాల అని ఎడిట్ అవ్వకూడదు. అదేమవుతుంది, ఆ స్క్రీన్ అంతా ఆ ఫేస్ మీద పడుతుంది, రకరకాలుగా వేరే వేరే డీవియేషన్స్ అన్నీ వస్తాయి, అనారోగ్యాలు కూడా వస్తాయి, కంటి చూపుకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంపార్టెంట్ చూడాలి, వదిలేయాలి, ఆ అలవాటు చేసుకోవాలి. తర్వాత ఆ గాడ్జెట్స్, స్మార్ట్ ఫోనే కానీ ల్యాప్టాపే కానీ ఆ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ఏది కూడా ఆ బెడ్రూమ్లో ఉంచుకోకూడదు. ఈ ఫోన్ కూడా ఒక సెల్ఫ్లో పెట్టేసి సైలెంట్లో పెట్టేయాలి తప్ప ఆ రేడియేషన్స్ నెట్ ఆఫ్ వేసి పెట్టుకోవాలి. అలా ఈ చేయటం వల్ల మనం విజువలైజేషన్ చేసుకుంటాం కదా, ఆ విజువలైజేషన్కి మన బ్రెయిన్కి ఎఫెక్ట్ కాకుండా ఈ గాడ్జెట్స్, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోను, ఇంకా ఏమేమి కనెక్ట్ చేస్తామో ట్యాబ్, ఇవన్నీ కూడా ఈ ఇంటర్నెట్ ఆన్లో ఉండకూడదు. అసలు ఆ ఐటమ్సే బెడ్రూమ్లో ఉండకూడదు. బెడ్రూము మీ మనసుకు నచ్చినట్టుగా నీట్గా ఉంచుకోవాలి. ఆ బెడ్షీట్ ఎప్పటికప్పుడే చాలా మంచిది వేసుకోవాలి. అట్మాస్ఫియర్ అంతా కూడా మంచి వాసన వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మీకు డ్రీమ్స్, కలలు కనాలి కదా, రేపటి భవిష్యత్తు పట్ల మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. అందమైన కలలు కనాలంటే అట్మాస్ఫియర్ అంత అందంగా ఉంచుకోవాలి. విపరీతంగా బెడ్రూమ్ నుండి వస్తువులు పెట్టేయకూడదు. సింపుల్గా బెడ్ ఉండాలి, కూర్చోవటానికి ఒక 2 చైర్లు లేకపోతే ఒక చిన్న సోఫా చిన్నది, అట్లా మీకు ఇంప్రెస్ అవ్వాలి. ఆ బెడ్రూమ్లోకి వెళితే వావ్ అని అనిపించాలి, ఎంత బాగుందో అని అనిపించాలి. అంత అందంగా మీరు అలంకరించుకోవాలి. వేరే వస్తువులన్నీ పెట్టకూడదు. టీవీ అసలు పెట్టకూడదు. ఈ గాడ్జెట్, ఇంటర్నెట్కి సంబంధించిన ఏది బెడ్రూమ్లో ఉండకూడదు. మీ మైండ్కి డిస్టర్బ్ కలిగించకూడదు. ఒక బుక్కు, పెన్ను కూడా చిన్న టేబుల్, చిన్న స్టూల్ అయినా పెట్టుకుని మీరు పడుకునే పక్కన పెట్టుకోవాలి. ఏది గుర్తొస్తే అది వెంటనే రాసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్రియేషన్ బుక్ కూడా మీరు పడుకునేటప్పుడు మీకు ఏం కావాలి, మనీ ఎంత కావాలి, లేకపోతే హౌస్ గురించి, లేకపోతే జాబ్ గురించి, లేకపోతే ఫ్యూచర్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ కథ మీరే రాసుకోవటానికి, భవిష్యత్తు ఎలా ఉండాలి, లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, మీ స్నేహితులు ఎలా ఉండాలి, మీ ఆరోగ్యం ఎలా ఉండాలి, యవ్వనంగా ఎలా ఉండాలి, నచ్చింది రాసుకోవచ్చు. అయితే ఒక నోట్స్ తీసుకోండి. క్రియేషన్ బుక్ ఎలా పెట్టాలని కూడా అడుగుతున్నారు. నోట్స్ షాపుల్లోకి వెళ్ళి ఒక నోట్బుక్ తీసుకోండి. వైట్ అయినా పర్లేదు, రూల్ అయినా పర్లేదు. ఆ పైన ఉన్నటువంటి ఫ్రేము, అట్ట చూడటానికి వాల్పేపర్ అందంగా ఉండాలి, మీ మనసుకు నచ్చాలి, అంతే. ఆ పేజ్ ఓపెన్ చేసి క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టండి. తర్వాత మై క్రియేషన్స్ అని పెట్టండి. మై విజన్స్, నా కోరికలు అని మీ పూర్తి పేరు రాయండి. ఆ పేజ్ వదిలిపెట్టేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి మీ కోరిక ఏంటి, జాబ్ ఎలాంటిది కావాలి, ప్రైవేట్ జాబా, రైల్వే జాబా, సాఫ్ట్వేరా, ఇతర దేశాల్లోనా, అది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మీకు దానికి తగ్గ అర్హతలు ఉన్నాయా, అదంతా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆ డిజిగ్నేషన్ ఏంటి, మీరు చేయాలనుకున్న జాబ్ ఏంటి, అది ఆల్రెడీ మీరు చేస్తున్నట్టుగా, మీరు పొందినట్టుగా ప్రజెంట్ టెన్స్లో రాయాలి. రాసి విశ్వానికి కృతజ్ఞతలను లాస్ట్లో రాయాలి. దాన్ని విజువలైజేషన్ చెయ్యాలి. ఆ కంపెనీకి మీరు వెళ్తున్నట్టుగా, ఆఫీస్కి మీరు వెళ్తున్నట్టుగా, అక్కడ అందరూ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆ విజువలైజేషన్ ఊహలు ఒక 5-10 నిమిషాల పాటు ఆ జాబులు మీరు ఎలా చేస్తారు, ఎంత చక్కగా వెళ్తున్నారు, అక్కడ ఎలా సహకరిస్తున్నారు, ఆ ప్యాకేజీ శాలరీ ఎలా వస్తుంది మీకు, మీ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఇదంతా నిజంగా అయిపోయినట్టుగా విజువలైజేషన్ చేయాలి. ప్రతిరోజు నమ్మకంతో చేయాలి. ఇక్కడ చిరాకు లేకుండా రిలాక్స్డ్గా
చాలా హ్యాపీగా ఉండాలి ఆ సమయంలో, విజువలైజేషన్ చేసే సమయంలో. ఇది క్రియేషన్ బుక్ సంబంధించింది. అంటే నేను ఒకదాని గురించే చెప్పాను, ఇంకా హౌస్ గురించి సపరేట్ చేయాలి, అది సపరేట్ పేజీలో రాయాలి, అదంతా వేరు వేరుగా ఉంటుంది. అయితే మీలో గనక బ్లాక్స్ ఉండి చిరాగ్గా ఉండి విజువలైజేషన్ రాకపోయినా, క్రియేషన్ బుక్లు రాయటానికి రాకపోయినా, ఇంకా దేని పట్ల కాన్సన్ట్రేషన్ కుదరకపోతే మీలాంటి వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించాలి మమ్మల్ని. తద్వారా ఆ గైడెన్స్ అంతా ఇచ్చి ఆ బ్లాక్స్ క్లీన్ అయ్యి ఇరిటేషన్ అంతా పోగొట్టిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉండగలిగినప్పుడు దాని గురించి ఎలా ఆలోచించాలి, ఆ విశ్వ రహస్యాలు ఏంటి, ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి, మీ వ్యక్తిగత విషయాలు ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ ఇవ్వటం జరుగుద్ది. ఆ తర్వాత మీరు ప్రాపర్ వేలో కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా చేయండి. తర్వాత ఇక్కడ లేట్ నైట్ పార్టీలకు వెళ్తుంటారు రోజు చాలామంది. లేట్ నైట్ పార్టీలకు వెళ్తూ ఉంటే ఏమవుతుంది, నిద్ర మిస్ అవుతారు, లేటుగా తింటూ ఉంటారు. 1 గంటకి 2ంటికి కూడా బిర్యానీలు తీసుకొచ్చుకున్న ఆ ఆర్డర్లు పెట్టుకుని తింటూ ఉంటారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే తప్పని పరిస్థితులు ఎప్పుడన్నా రేర్గా 1 వీక్ ఒకసారో 10 డేస్కో ఎప్పుడన్నా అంత పర్వాలేదు, కానీ రెగ్యులర్గా అయితే ఏమవుతుందంటే జీర్ణాశయం పాడవుతుంది. రక్త ప్రసరణ అంతా ఆ సమయంలో ఆహారం వైపుకి వెళ్ళాలి అది జీర్ణాశయం చేయడానికి. మరి మీకు విజువలైజేషన్ చేయడానికి మిగతా బాడీకి అంతటికి కూడా రక్త ప్రసరణ జరగదు, చాలా లైట్గా జరుగుతుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ కుదరదు, బాడీ ఇరిటేషన్ తీసుకుంటుంది. సహజంగా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కనుక పాటించే వాళ్ళు ఎర్లీగా తినేయాలి, ఎర్లీగా లైట్ ఫుడ్ తీసుకోవాలి, హెవీ ఫుడ్ తీసుకోకూడదు. హెవీ ఫుడ్ మీకు ఇష్టమైంది వీకెండ్కి ఒకసారో 10 డేస్కి ఒకసారో అకేషన్స్కో ఏది కావాలంటే అది తినేసేయచ్చు హ్యాపీగా. భయపడుతూ తినకూడదు, ఎంజాయ్ చేస్తూ ఇది నేను స్లిమ్గా ఉంటాను, చాలా బాగుంటాను, హెల్తీగా యాక్టివ్గా అద్భుతంగా ఉంటాను అనుకుని ఎంజాయ్ చేస్తూ తినేయాలి. ఎలాంటి భయాన్ని వ్యక్తం చేస్తూ తినకూడదు. ఆహారం తినేటప్పుడు ఆ రుచిని ఎరిగి తినాలి, ఇష్టంగా తినాలి. అది ఏదైనా సరే, మీరు ఏది ఇష్టపడుతున్నా సరే ధైర్యంగా తినాలి, ఎంజాయ్ చేస్తూ తినాలి, భయపడుతూ తినకూడదు. ఇది తింటే షుగర్ వ్యాధి వస్తుంది, అది తింటే అది వస్తుంది, ఇలాంటి ఆలోచనలు మైండ్లోంచి డిలీట్ చేసేయాలి. ఏం కాదు, నేను హెల్తీగా ఉంటాను, నేను ఏది తిన్నా సరిపడా బరువు ఉంటాను, నేను ఏం తిన్నా యంగగా యవ్వనంగా అద్భుతమైన సౌందర్యంతో ఉంటాను అని చెప్పండి. అంతే, ఇంకేం అవసరం లేదు. భయాన్ని జీరో చేసేయాలి. ఇలా లేట్ నైట్ తినటాలు, లేట్ నైట్ వరకు సోషల్ మీడియాలో ఉండటాలు, అనవసరమైనటువంటి మెసేజ్లు చేయటాలు, ఇబ్బంది పడటాలు, వాళ్ళు ఏదో పెట్టారని మీరు ఇబ్బంది పడటాలు, ఇలాంటివన్నీ డిలీట్ చేసేయాలి, మైండ్లోంచి తీసేయాలి. మీ జీవితం మారాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వదిలిపెట్టాలి. వాళ్ళు ఫీల్ అవుతారనుకుంటే మీరు ఫీల్ అవ్వాలి. తర్వాత మీ జీవితమే కదా పాడయ్యేది. ఎవరో ఫీల్ అవుతారు, మెసేజ్ ఇవ్వకపోతే, ఆన్సర్ ఇవ్వకపోతే అన్న సెంటిమెంట్స్ని తీసి పడేయాలి. ఇక్కడ అవతల వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. ఇలాంటివన్నీ పాటించకూడదు. లా ఆఫ్ అట్రాక్షన్లో జీవితం మారాలంటే రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో మనకు సంబంధం లేదు. వాళ్ళకు ఒక మెడిటేషన్ ఉంటుంది, విజువలైజేషన్ ఉంటుంది, ఒక టైం టేబుల్ ఉంటుంది, వాళ్ళు పాటిస్తారు. మనం డిస్టర్బ్ చేయకూడదని అర్థం చేసుకునే వాళ్ళైతే అర్థం చేసుకుంటారు. ఒకసారి చెప్పి వదిలిపెట్టేయండి అంతే. ఇంకా ఈ సోషల్ మీడియాని పూర్తిగా మీరు ఆ ఎడిట్ అయ్యే విధానాన్ని ఎడిక్ట్ అవుతుంటారు చాలామంది. అది తగ్గించేయాలి. అవసరమైతేనే దాని వైపు వెళ్ళాలి. అది కూడా ఎక్కువ సమయం కాకుండా ఇంపార్టెంట్ ఏమైనా చూసుకుని వెంటనే దాని నుంచి బయటికి రావాలి. ఆ తర్వాత ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అనవసరమైన వెబ్సైట్ ఓపెన్ చేసి చాలామంది లక్షలు కోట్లు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఎదుటివాడు అట్రాక్ట్ చేస్తాడు, ఊరికి ఎందుకు ఇస్తాడు, ఇది నొక్కితే నీకు ఎంత వస్తుంది అకౌంట్లోకి అంటుంటారు, ట్రేడింగ్ చేయండి, ఇది లాటరీ అండి, ఫ్రీ అంటుంటారు, రకరకాల ఎరేస్తూ ఉంటారు. మరి ఊరికి ఎందుకు పడతారు? అవన్నీ వచ్చేటట్టయితే వాడు ఆన్లైన్లో ఎందుకు పెడతాడు, వాడే చేసుకుంటారు కదా. చైన్ లాకింగ్ సిస్టమ్ అని ఇందులో జాయిన్ అయ్యి ఇంకొక ఇద్దరిని జాయిన్ చేయండి, మీరేం చేయవసరం లేదండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇలాంటి దేనికి కూడా అట్రాక్ట్ అవ్వకూడదు, ఏ వెబ్సైట్ ఓపెన్ చేయకూడదు. అకౌంట్లో అమౌంట్ అంతా జీరో అయిపోతుంది. చాలామందికి లక్షలు, దాదాపు చాలా కేసులు వచ్చినాయి అనమాట. ఎందుకంటే ఏది పడితే ఆ లింక్ ఓపెన్ చేసి మనీ ఇస్తానన్నారు, ఇది ఓపెన్ చేస్తే ఇంత అమౌంట్ ట్రేడింగ్ వస్తుందంట, లేకపోతే లాటరీ వస్తుందంట, ఏదో కోకోకోలా లాటరీ అని రకరకాలుగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు సైబర్ నేరగాళ్ళు. ఎందుకంటే ఎవ్వరు ఏది ఊరికే ఇవ్వరు. దాని పట్ల మీరు అలాంటి వాటికి అట్రాక్షన్ గురి కాకండి. ఊరికే ఏది రాదు. వాడు ఎందుకు ఇస్తాడండి మనకి? మీరు ఆలోచించండి. ఈ సోషల్ మీడియాని, ఈ వెబ్సైట్ను ఉపయోగించుకుని స్కామర్స్ ఎక్కువైపోయారు. ఏది పడితే అది ఓపెన్ చేయకుండా తర్వాత టెన్షన్స్ పడి సూసైడ్ చేసుకునే సంఘటనలు చాలా ఉన్నాయి. వాటి వైపు వెళ్ళకండి. ఏ వెబ్సైట్ నొక్కినా సరే రకరకాల స్కాముల్స్ ఏంటంటే వాడి అమౌంట్ చూపిస్తుంటాడు ఆన్లైన్లో, ఇది మీదే, మీరు దీనికి ట్యాక్స్ కట్టాలి, ఇంత కడితే మీకు వస్తుంది, ఇలాంటి చీప్ మెంటాలిటీస్ అని ఉపయోగిస్తారు. అసలు మనం కట్టాల్సిన అవసరం లేదు, అన్ని కట్ చేసుకుని వాడే ఇవ్వాలి.
ఆడెందుకు ఇస్తాడు? మీ నంబర్తో నాకు ఇదైంది, ఏదేదో అయింది, మీకు వచ్చింది ఇది అని చెప్తూ ఉంటారు. ఇలాంటి ఏది కూడా నమ్మవద్దు. ఫోన్కి వచ్చిన మెసేజ్ కూడా ఏది ఓపెన్ చేయొద్దు, ఎలాంటి లింక్ కూడా క్లిక్ చేయకూడదు, ఎలాంటి అట్రాక్షన్కి గురి కాకూడదు. అంత స్టేబుల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలి. ఏది ఊరికే రాదు. మీరు జాబ్కి వెళ్ళాలంటే అక్కడ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అయితే, ప్రజెంటేషన్ ఇస్తే మీ టాలెంట్ని బట్టి వాళ్ళు శాలరీ అన్నీ ఫిక్స్ చేస్తారు. మన నుంచి ఏది వెళ్ళకుండా అవతల నుంచి ఏది రాదు. ఇది విశ్వ నియమాల్లో మొదటి భాగం. మీకు డబ్బు రావాలంటే డబ్బు ముందుగా దానం చేయాలి. ప్రేమ కావాలంటే మీరు ప్రేమను నింపుకోవాలి. ప్రకృతిని, ప్రపంచాన్ని, ఈ అందమైన అనంతమైనటువంటి విశ్వలోకాలు అన్నిటిని ప్రేమించినప్పుడు అవి మిమ్మల్ని ప్రేమిస్తాయి. మన నుంచి ఈ ప్రకంపనలు ముందుగా రిలీజ్ అవ్వాలి. ఇలా విశ్వ నియమాలు తెలుసుకోండి. దేనికి అట్రాక్ట్ అవ్వకండి. తర్వాత రాత్రిపూట యాడ్ అవటం చేయకూడదు. ఏడుపు మళ్ళీ మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు, విశ్వంలోకి వెళుతుంది. ఎవరెవరైనా మోసం చేశారో, లవ్లో ఇబ్బంది పెట్టారు, లవ్ చేసి మోసం చేశారని చాలామంది బాధపడుతూ ఉంటారు. నైట్ టైం మెసేజ్ చేయట్లేదు, ఫోన్ చేయట్లేదని. మీకంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించుకుంటే మరొకరి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరైన పర్సన్ అయితే మీతో ఉంటారు. సరికాని వాళ్ళు వెనకాల మీరు పడి మీ జీవితాన్ని ఇబ్బందులకు గురి చేసుకోకండి. మీరు విశ్వాన్ని కోరుకోండి మీలోని శక్తి ద్వారా. నా ఆరాకు సరిపడా, నా క్యారెక్టర్కి సరిపడా అలాంటి విలువైన వ్యక్తులు నా జీవితంలోకి వస్తారు అని నమ్మండి. అంతేగాని ఊరికే ఎవరు పడితే వాళ్ళ వెనకాల పడి లైఫ్ని నాశనం చేసుకోవద్దు. తర్వాత మరొకరిని ప్రేమిస్తున్నారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మరి చీఫ్ మెంటాలిటీ వాళ్ళు, అంటే క్రెడిబిలిటీ లేని వాళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటారు. ఈరోజు మీరు నచ్చారు అమ్మాయికో అబ్బాయికో, మరొకరు కొంచెం ఇంకా అట్రాక్టివ్గా ఉన్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు నచ్చుతారు. దాన్ని ప్రేమ ఎలా అంటారు? కానే కాదు. సోల్ కనెక్షన్ లేని, ఇన్నర్ నుంచి కనెక్షన్ లేని వ్యక్తిగత జీవితం ఎప్పటికీ ఉండదు. మీరు అది అర్థం చేసుకోవాలి. తర్వాత హర్రర్ మూవీస్ చూస్తూ ఉంటారు. అంటే భయభ్రాంతులకు గురయ్యి కావాలని పెట్టుకొని చూస్తుంటారు. ఆ టైంలో కొంతమంది నెగిటివ్స్ పెరిగిపోవటం వల్ల ఆ నైట్ అంతా టెన్షన్ పడుతూ పిచ్చి పిచ్చి కళ్ళను వస్తూ ఉంటాయి. మనం చూపించింది తిరిగి ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి నైట్ అసలు టీవీ చూడటం మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 నుంచి 6 అయిందంటే సీరియల్ కానీ సినిమాలు కానీ వాటి వైపు వెళ్ళకూడదు. మీ జీవితం మారాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా విజువలైజేషన్, ఆ క్రియేషన్ బుక్లో రాసుకోవటం, ఆ మెడిటేషన్ చేసుకోవటం, డబ్బు పట్టుకుని ఒపోనొపోనో ప్రేయర్ చెప్పుకోవటం, ఈ ఒపోనొపోనో ప్రేయర్ ఎలా పనిచేస్తుందో, ప్రతి దానికి ఎలా పొందారో లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా హీలింగ్ పొంది ఆ బ్లెస్ చేయించుకుని కనుక అది ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలే జరుగుతాయి. జపాన్లో 30 కోట్ల మందికి పైగానే గత 10 ఏళ్ల క్రితమే జరిగాయి అద్భుతాలు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి, మన క్యారెక్టర్ మారిపోవాలి. పై కాదు, ఎవరినో చూసి వాళ్ళు మెచ్చుకోవాలని కాదు. మీ ఆత్మ, అనంత విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, విశ్వలోకాలు, ప్రకృతి, పంచభూతాలు, సమస్తం విశ్వమంతా మీకు అనుకూలంగా ఉండాలంటే నిజంగా నిజాయితీగా మారిపోవాలి. వేరెవరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, వేరెవరి ముందు నటించడానికి కాదు. రియల్గా ఆత్మసాక్షిగా, అంతరాత్మ సాక్షిగా మీరు మారిపోవాలి. జీవితం మారాలంటే ఆషామాషిగా మారదు. విశ్వశక్తి, విశ్వలోకాలు, ప్రపంచం, ముల్లోకాలు అన్నీ కూడా 360 డిగ్రీస్ యాంగిల్స్ మిమ్మల్ని రికార్డ్ చేస్తూ ఉంటాయి. మీరు కామ్గా ఉన్నా, చీకటి గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నా, ఇన్సైడ్ ఏమనుకుంటున్నారో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి. కృతజ్ఞతలు పరంపర కొనసాగించండి. మీకే చిన్న మేలు చేసినా దానికి థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఉపయోగిస్తున్న ఇంటికి, మీ ఆత్మకు, అంతరాత్మ మిమ్మల్ని ప్రేమిస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. నన్ను, నా జీవితాన్ని ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా నేను కోరుకున్న జాబ్తో, కోరుకున్న ఇంటితో, కోరుకున్న ఆరోగ్యంతో, కోరుకున్న బట్టలతో, కోరుకున్న ప్రపంచంతో, అన్ని రకాలుగా నువ్వు నా వైపే ఉంటావు. అలాంటివే నా జీవితంలోకి తీసుకొస్తావు. నాలోని దైవశక్తి, నీకు నా కృతజ్ఞతలని ప్రతి రాత్రి పూట ఒక స్నేహితుడిలాగా, ఒక ఫ్రెండ్ లాగా మీరు మాట్లాడాలి. మీలోని దైవశక్తితో కృతజ్ఞతలు చెప్పాలి. ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన ప్రతి దానికి, సహకరించిన ప్రతి శక్తికి కృతజ్ఞతలు చెప్పాలి. మీరు పట్టుకుంటున్న బెడ్కి, ఏసీకి, ఫ్యాన్కి, ఈ బెడ్రూమ్కి, మొత్తం ఇంటికి ఇంత అద్భుతంగా షెల్టర్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. అది ఇంకా బాగా పనిచేస్తుంది. నీ ఆత్మకి చెప్పాలి, అనంతమైన విశ్వశక్తికి చెప్పాలి, ప్రకృతికి, పంచభూతాలకు చెప్పాలి. ఈరోజు మీకు సహకరించిన ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. కృతజ్ఞతలు అనేది మీ జీవితంలో మీరు కోరుకున్న వాటిని సులభంగా అందిస్తుంది. అది షార్ట్ కట్ అన్నమాట. అలాగే ఈరోజు జరిగిన ప్రతి దాన్ని
అంతా మంచే జరిగింది అనుకోవాలి. వేరెవరిని కూడా ఒకవేళ మీరు కోప్పడ్డా, తెలియక ఏదైనా మిస్టేక్ చేసినా, రాత్రి పడుకునేటప్పుడు ఆ బెడ్ మీద కూర్చొని హృదయం మీద 2 చేతులు పెట్టుకొని, ఈరోజు నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను, నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని కూడా నేను క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి, నాలోని దివ్యశక్తి మీకు కృతజ్ఞతలు అని చెప్పి పడుకొని మీరు రేపటి ప్రపంచం ఎలా ఉండాలి, మీరు ఎలా మారిపోవాలి, మీకు ఎలాంటి ఆరోగ్యం కావాలి, ఎలాంటి యవ్వనమైన సౌందర్యం కావాలి, ఎలాంటి ఫ్యూచర్ లైఫ్ కావాలి, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, ఎలాంటి హౌస్ కావాలి, ఎలాంటి జాబ్ కావాలి, అనారోగ్యం త్వరగా తగ్గిపోయి ఎంత హ్యాపీగా చంగున ఈ ప్రకృతిలో విహరించాలి, షాపింగ్ చేయాలి, టూర్స్ వెళ్ళాలి, ఇదంతా కూడా రిచ్గా ఊహించుకుంటూ ఉండాలి. సాడ్నెస్ని రానివ్వకూడదు. ఎవరో మనల్ని ఇబ్బంది పెట్టారు గతంలో, దాన్ని అక్కడే డిలీట్ చేసేయాలి, మోసుకు రాకూడదు. 20 ఏళ్ల క్రితం జరిగిన గొడవను కూడా ఇప్పటి వరకు మోసుకొస్తూ ఉంటారు చాలామంది. దానివల్ల ఏమవుతుంది, మీ సమయం ఎంత వృధా చేశారో చూడుకోండి. అంత నెగిటివ్ని మోసుకొచ్చినట్టు అనమాట. అంతగా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఎక్కడిదక్కడే వదిలిపెట్టేయండి, అది నెగిటివ్ అవుతుంది అనమాట. బాధ పెట్టిన వాళ్ళని క్షమించి వదిలిపెట్టేయాలి. మనకు కావాల్సింది ఏంటి, హెల్దీ యవ్వనపు ఆరోగ్యం కావాలి. ఆ బాధను మోసుకొస్తే డిసీజెస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ స్వార్థం ఉండాలి. అంటే ఏంటి, మీరు హెల్దీగా ఉండడం కోసం. ఒక నొప్పి కణిక పట్టుకొని ఎవరి మీద విసరాలని అంత వేగంగా కోపంతో రగిలిపోయే వ్యక్తిని చూడండి, డామని కింద పడతాడు. ఒకేసారి ఆవేశం ఎక్కువైపోయి బీపీ పెరిగిపోతుంది, డిసీజెస్ వస్తాయి. తెలివిగల వాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన వాళ్ళు చిరునవ్వు నవ్వుకుని వారికి శాంతి కలుగుగా కానీ హ్యాపీగా ఉంటారు. ఏ డిసీజ్ రాదు, హెల్దీగా ఉంటారు. జుట్టు ఊడిపోవటం ఉండదు, కళ్ళు ఎర్రగా అయిపోవటం ఉండదు, మొహం అంతా మరోలాగా వికారంగా తయారవటం ఉండదు, కళకళలాడుతూ ఉంటారు. చిరునవ్వు అంటే ఏం చేస్తుంది, రక్త ప్రసరణ బాడీ మొత్తానికి జరిగేలా చేస్తుంది. మీరు అర్థం చేసుకోండి. మరింతగా కావాలనుకున్నప్పుడు మీరు కాంటాక్ట్ చేస్తే మరింతగా మీ పర్సనల్ జీవితానికి కావలసిన ప్రతి దానికి అద్భుతంగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నెక్స్ట్, పాజిటివ్గా మాత్రమే ఉండండి, పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఏది కూడా మాట్లాడొద్దు. చాలామంది రాత్రిపూట ఖాళీగా ఉన్నామని చెప్పి ఫ్రెండ్స్కి కాల్ చేసి వాళ్ళ జీవితంలో జరిగిన, లేకపోతే వేరే వాళ్ళు ఏమంటున్నారో నీ గురించి తిడుతున్నారని మొత్తం వింటూ ఉంటారు. అదంతా స్టోర్ అవుతుంది. ఆ నైట్ అంతా అనంత విశ్వశక్తిలోకి వెళుతుంది మనలోని అంతులేని శక్తి ద్వారా. మరలా రేపు పెద్ద స్టోరీ వింటాం. మరొకరు తిట్టారు, మరొకరు నిన్ను ఇట్లా అన్నారు, నా జీవితంలో ఇట్లా జరిగింది, వాళ్ళ సాడ్నెస్ అంతా చెప్తూ ఉంటారు. రాత్రిపూట ఎవరికి కాల్ చేయకండి, ఏ నెగిటివ్స్ వినకండి. ఆ తర్వాత ఈ సీరియల్ కానీ వార్తలు కానీ ఏది కూడా ఇంపార్టెంట్ అయితే ఆ వీడియోలు, లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించినవి, విజువలైజేషన్ సంబంధించినవి, జీవితానికి పనికొచ్చే చూడండి. ఆ తర్వాత ఆపేసి ఆ బెడ్రూమ్లో లేకుండా చూసుకోండి. ఒక సెల్ఫ్లో పెట్టేసి ఆ రేషియోస్ ఏవి కూడా రేడియేషన్ పడకూడదు మన మనసుకి. ఎందుకు, మనం చేసుకున్న విజువలైజేషన్, అందమైన కళలు సులభంగా యూనివర్స్లోకి వెళ్ళిపోవాలి. ఈ రేడియేషన్ ప్రభావం ఏది ఉండకూడదు. నిద్ర బాగా గాఢంగా పట్టాలంటే దిండి పక్కనే ఫోన్ పెట్టుకుంటారు, మొత్తం నెట్ ఆన్ చేసి ఉంచుతారు. దాని రేడియేషన్స్ అంతా మైండ్కి వెళ్తుంది. మరి మీరు కోరుకున్న కోరికలు అది అడ్డుకుంటా ఉంటుంది, ఆరా పెరగనీయకుండా చేస్తుంది. మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది జీవితం ఆషామాషిగా కాదు. మీరు ఇవన్నీ పాటించినప్పుడు మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రేమతో ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. గొడవలకు సంబంధించిన ఏ ఆలోచనని, ఎవరు ఇబ్బంది పెట్టిన గతంలో దేన్ని మైండ్లోకి తీసుకోకూడదు. కేవలం కృతజ్ఞతలు. ఆ విజువలైజేషన్లో మీరు రేపటి భవిష్యత్తుని అందంగా కలలు కంటూ, మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, మీరు కోరుకున్న ఇల్లు ఎలా ఉండాలి, దానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఆలోచనలు చిరునవ్వుతో కలలు కంటూ రిలాక్స్గా, చాలా చాలా హ్యాపీగా, ఒక పార్టీ లెవెల్లో ఉంటున్నట్టుగా, అంతగా స్పెషల్గా మీరు ఒక సెలబ్రిటీగా ఊహించుకుంటూ చేయాలి ఆలోచనలు. అవే జీవితంలోకి వస్తాయి. మీరు చేయాల్సిన పని కూడా చాలా అద్భుతంగా చేయాలి. మీ జీవితాన్ని రాసుకోవటానికి మీరు ఎంతో ఇంట్రెస్ట్ చూపించాలి. అంటే మీ కథ, మీ జీవితపు కథ ఎలా ఉండాలి రేపటి రోజున, ఆ పదాలు మీరు వాడుతుంటేనే మీ వైబ్రేషన్స్ వచ్చేసేయాలి. మీకు అంత గొప్పగా, అంత అద్భుతంగా మీరు దాన్ని సృష్టించాలి. ప్రేమ చాలా శక్తివంతమైనది, ఈ ప్రపంచానికి తెలియనిది అయినా గొప్ప బలం అంటున్నారు చార్డిమన్. ఆయన ఒక జీవితానికి ప్రేమ సూత్రం అనేది కనుక యాడ్ చేస్తే మీరు, అది శక్తివంతం అయితే, అది ఆకర్షణ సిద్ధాంతం. అంటే ఈ ప్రేమే చలన శక్తి.
ప్రేమరహితమైన ప్రపంచం సమాధి వంటిది అని రాబర్ట్ బ్రౌనింగ్ అని ఆయన అంటున్నారు. అంటే ఏంటి? ప్రేమ లేకపోతే ఆ జీవితం ముగిసిపోయినట్టు అనమాట. ఇంట్రెస్ట్ ఉండదు కదా. రేపటి పుట్టినరోజుకి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఆ గృహప్రవేశానికి మీ ఇల్లు సొంత ఇంట్లోకి ఎంత అద్భుతంగా డెకరేట్ చేసుకోవాలి, ఎంత అందమైన నగలు పెట్టుకోవాలి, ఈ ఆలోచనలన్నీ కూడా ప్రతి రాత్రి మీరు సృష్టించాలి. ప్రతిదీ మీ జీవితంలోకి వచ్చినట్లుగా ఆనందపడిపోవాలి, అందరినీ క్షమించాలి, హృదయం అంతా శుద్ధితో ఉండాలి. అప్పుడు మీకు అన్నీ లభిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.